పేజ్ నెంబరు 237 237, రికార్డింగ్ నెంబరు 58 58 అన్నమాట. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే పుస్తకంలో మనం ఇప్పుడు 19వ అధ్యాయం 19th చాప్టర్ అయిన జ్ఞానుల స్థితిభేదములు అనేది చదువుకుంటూ ఉన్నాము. భార్గవుడు ఇది విని మరలా ప్రశ్నించెను. అయ్యా, సత్సంగము ఈశ్వరానుగ్రహము దోషదృష్టి ముక్తిని కలిగించుటకు మూల కారణములు అని చెప్పితిరి. వీనిలో ముఖ్యమైన ఆది కారణమేది? అది ఎట్లు ప్రాప్తించును? నిష్కారణముగా ఏదియు సంభవింపదని కదా పెద్దల నిశ్చయము. కావున ఆ ఆది కారణమైనను నిర్హేతుకముగా ఎట్లా కలుగుచున్నది, ఇది వివరించి చెప్పుము. దత్తాత్రేయుడు ఇట్లు చెప్పెను. భార్గవ, శ్రేయస్సునకు ఆది కారణము చెప్పుచున్నాను వినుము. కేవల చిద్రూపిణి అయిన ఆ దేవి తన యొక్క స్వాతంత్ర్య వైభవము చేత అద్దమునందు ప్రతిబింబము వలె తన యందు జగత్తు అను చిత్రమును భాసింపజేయుచున్నది. అనాది అయిన అజ్ఞానము చేత కప్పబడి ఉన్న జీవుల యొక్క హితమును కోరుచు ఆమెయే హిరణ్యగర్భ శరీరముతో కోరికలనన్నిటినీ తీర్చునట్టి వేద సముద్రమును ప్రకాశింపచేసెను. స్వభావము చేత జీవులు విచిత్రములైన కామవాసనలు కలవారు. వీరికి ఎట్లు శుభము కలుగును అని ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి విచిత్రములైన ఫలములను కలిగించునట్టి వివిధ కర్మలను సృష్టించెను. మనుష్యుడు సహజముగా మంచినో చెడునో చేయుచునే ఉండును. దాని చేత పశుపక్ష్యాది జాతులలో పెక్కు పర్యాయములు జన్మించుచు జీవుడు ఏదో ఒక కర్మ యొక్క పరిపాకము చేత మనుష్య శరీరమును పొందును. అప్పుడు అతడు పెక్కు కోరికలు కలవాడై స్వర్గమును కోరువాడు యజ్ఞమును చేయవలయును అని మొదలుగా వేదశాస్త్రములయందు చెప్పబడి ఉన్న కర్మలను గూర్చి విని వానిని చేయుటకు పూనుకొనును. ఆ కర్మలలో రవ్వంత లోపము కలిగినను ఫలము కలుగదు అని గ్రహించి దుఃఖితుడై ఇప్పుడేమి చేయదగును అని ఒకానొక సత్పురుషుని ఆశ్రయించును. అప్పుడు ప్రసంగవశమున మహేశ్వరుని యొక్క మహాత్మ్యమును అతడు వినును. అంతటా పూర్వపుణ్యవశమున ఆ సత్పురుషుని యొక్క అనుగ్రహము చేత ఈశ్వరుని ఆరాధింపవలయును అను తలంపు కలుగును. కావున పూర్వపుణ్య పరిపాకము వలననే శ్రేయస్సు అను సౌధము యొక్క సోపాన పంక్తిలో ఒక మెట్టుగా సత్సంగమును పొందును. శ్రేయస్సు చాలా వరకు సత్సంగము వలననే సంభవించుచున్నది. ఒకానొక చోట చాలా గొప్ప పుణ్యము చేత గాని తీవ్రమైన తపస్సు చేత గాని శ్రేయస్సు కలుగుట కూడా కలదు. అట్టి ఎడల ఒకప్పుడు పైనుండి రాలి పండుపడినట్లుగా ఆకస్మికముగా శ్రేయస్సు ప్రాప్తించుటయూ కలదు. కావున కారణముల యొక్క వైచిత్ర్యమును బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తి యందు కూడా చిత్రములైన భేదములు కనిపించుచున్నవి. అట్లే బుద్ధి ఎందలి భేదముల చేత వాసనల యొక్క తారతమ్యము వలన సాధనముల ఎందలి విశేషములను బట్టి జ్ఞానుల యొక్క స్థితి యందును వైచిత్ర్యము కనిపించుచున్నది. సహజముగా ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు తక్కువగా ఉండునో వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానము సిద్ధించును. ఎవని యొక్క బుద్ధి యందు వాసనలు దట్టముగా ఉండునో వానికి జ్ఞానము కలిగినను అది మేఘము చేత కప్పబడిన సూర్యబింబము వలనే ఉండును. వాడు చిరకాలము నిధిధ్యాసనము కావించుచున్నచో వానికి జ్ఞానము నిర్మలముగా భాషించును. ఈ కారణము చేత జ్ఞానుల యొక్క స్థితి అనేక విధములుగా కనిపించుచున్నది. జ్ఞానులకు పరస్పరము స్థితిభేదము ఎట్లుండునో చూడుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వభావము చేత జ్ఞానులే. వారి యొక్క జ్ఞానమునందు మాలిన్యము ఉండునని చెప్పుటకు వీలు లేదు. కానీ స్వభావము వలన కలుగుచున్న గుణముల చేత వారి స్థితి యందు కలుగుచున్న భేదములను చూడుము. గుణముల యొక్క భేదమును బట్టి తెల్లగానున్న జ్ఞాని యొక్క శరీరము నల్లదనము ఎట్లు పొందుటలేదో అట్లే ఆయన యొక్క చిత్త స్వభావము కూడా మార్పు నొందదు. జ్ఞానులముగా అత్రి కుమారులము మమ్మే చూడుము. దుర్వాసుడు చంద్రుడు నేనును భిన్న స్థితులయందున్నాము. దుర్వాసుడు కోపము కలవాడుగా, చంద్రుడు కామము కలవాడుగా ఉండగా
నేను వర్ణాశ్రమాది చిహ్నములనన్నిటినీ వదిలి ఉన్నాను. వశిష్ఠుడు కర్మిష్ఠుడై ఉండగా సనకాదులు సన్యాసులై ఉన్నారు. నారదుడు భక్తిపరుడు కాగా శుక్రుడు కవిత్వము చెప్పుచూ దైత్యులను ఆశ్రయించి ఉండగా బృహస్పతి దేవతలకు గురువై ఉన్నాడు. వ్యాసుడు శాస్త్ర నిర్మాణ పరాయణుడు కాగా జనకుడు రాజ్యము చేయుచున్నాడు. జడభరతుడు సర్వసంగ పరిత్యాగి అయ్యను. ఈ స్థితి భేదములకు కారణము వినుము. అపరాధము కామము అను వాసనల కన్నా కర్మవాసన బలిష్టము. అది ఎవరి యందు పూర్తిగా నశించునో వారు మేధావులు అని చెప్పబడుచున్నారు. వారికి అపరాధ వాసన ఉండనే ఉండదు. ఇంక కామాది వాసనలున్నను అవి జ్ఞానమునకు ప్రతిబంధకములు కావు. అట్టి వారికి వైరాగ్యము, మననము, సమాధి మొదలగు వానితో పని లేదు. వారు ఒక్కసారి తత్వమును విన్నంతనే అప్పుడే కొంచెము మనన ధ్యానములు చేసుకొని నిస్సందేహముగా ఆత్మని తెలుసుకొని జనకాదుల వలె జీవన్ముక్తులగుచున్నారు. వారు అంతకు పూర్వము వైరాగ్యాదులను అభ్యసించి కామాది వాసనలను పోగొట్టుకొని ఉండలేదు. అందువలన ఆ వాసనలు వారి యందు పూర్వము వలనే పైకి వచ్చుచుండును. వారికి ఆ వాసనల వలన ఏ సందర్భమునందునో బుద్ధికి మాలిన్యము కలుగదు. వారు స్వరూపము నుండి తొలగుటయూ సంభవింపదు. వీరిని ఉత్తమ జ్ఞానులు అని విద్వాంసులు చెప్పుదురు. ఇక కర్మవాసన చేత మూఢమైన చిత్తము కలవారికి సాక్షాత్తుగా ఈశ్వరుడు బోధించినను జ్ఞానము కలుగదు. దృఢమైన అపరాధ వాసన కలవారికి కూడా జ్ఞానము కలుగదు. ఎవరికి అపరాధ కర్మవాసనలు అల్పముగా ఉండి కామవాసనలు అధికముగా ఉండునో అట్టివారికి అనేక పర్యాయములు శ్రవణ మనన నిధిధ్యాసనములు సలుపుట వలన చాలా కష్టముతో చిరకాలమునకు జ్ఞానము కలుగును. వీరికి వ్యవహారము స్వల్పముగా ఉండును. వీరు ఎక్కువ కాలము సమాధి యందే గడుపుచుందురు. మనన నిధిధ్యాసనాదులయందు అభ్యాసము యొక్క అతిశయము వలన వీరికి మనస్సు ఇంచుమించుగా నశించినట్లే అగును. ఇట్లు నష్టప్రాయమైన మనస్సు కల జ్ఞానులు మధ్యములు అని చెప్పబడుదురు. వీరిలో కొందరకు మనన నిధిధ్యాసముల అభ్యాసము దృఢముగా ఉండకపోవుట చేత వాసనలు క్షీణింపవు, మనస్సు నశింపదు. వీరికి శ్రవణము వలన జ్ఞానము కలిగినను అది కామక్రోధాది వాసనల చేత మాటిమాటికి కప్పబడుచుండును. ఇట్టి వారిని సమనస్కులని, మందజ్ఞానులని, అధమజ్ఞానులని చెప్పుదురు. ఉత్తములు మధ్యములు అయిన వారు మాత్రమే జీవన్ముక్తులని చెప్పబడుదురు. అధములైన కేవల జ్ఞానులు ప్రారబ్ధమునకు అధీనులై సుఖదుఖములను అనుభవించుచు దేహాంతమునందు ముక్తిని పొందుదురు. మధ్యమ జ్ఞానులు ప్రారబ్ధమును జయింతురు. మనస్సు అను భూమిలో ప్రారబ్ధము అను బీజము భోగరూపమున అంకురించును. కానీ వీరికి మనస్సు నశించిపోవుటచే ఆ ప్రారబ్ధ బీజములు గాదెలో అడుగున పడి ఉండు ధాన్యపు గింజల వలె మొలకెత్తక క్రమముగా నశించిపోవును. మన రికార్డింగ్ నెంబరు 58 అయిపోయింది.